చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్కగుందిరో ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో చక్కనోడు ఎంత దక్కనోడరా దిక్కులాగా నాకు దక్కినాడరా ఆకులేని పక్క అందగాడి తిక్క మొక్క జన్న చేను కాడ మొక్కలెత్తుకో పాల బుగ్గ మీగడ పంచదార జల్లెడా ఏ పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయి కొత్త ఈడు కోమలాంగి అత్తలూరి అల్లుడో మల్లెపూల మల్లుడో నీ జట్టు నాకు దాతరాయి గుట్టు కాడ అల్లరాయి సూది కళ్ళ సుందరయ్య బడిరా రస బలిరా దాని ఏటవాలు చూపు వేడిరా జింజక్ చక్ జింక్ చా చక్కనోడు ఎంత దక్కనోడరా దిక్కులాగా నాకు దక్కినాడరా ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేవిరో అల్లరికి పిల్లడు పిల్లవట్టి గిల్లుడు నా పక్కలన్నీ పాత చేసి సిగ్గులన్నీ పాత చేసి కోనసీమ కోడెగాడు ఇవ్వమంది ఇవ్వదు అవ్వబువ్వ పెట్టదు నా ముద్దు నాకు ఇవ్వదాయ ముద్ద బంతులాడదాయ పావు చీర పంకజాక్షి వయ్యారాల ఉయ్యాల ఉళ్ళు వేస్తా ఇయ్యాల నింగినేల నీడరా సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీవు నాకు గాలాడదు బిగిసే కసగిలిలో కౌగిలింత పట్టు బాలనడరా జించక్ జిగ్గుచ చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలాగు చూస్తే తిక్కగుందిరో ఆకులేని పక్క అందగాడి తిక్క మొక్క జన్న చేను కాడ మొక్కలెత్తుకో రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల వంద పందిరి రచ్చరాజ పందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన నీరి డిరిడిరి పూరిగా నడుములోన కూట పెట్టి తుపాకీ పెంచినామె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి
అంతా చూస్తున్నాను. ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మడతపెట్టి మెడలు ఇరుగుతాయి. తరలి రాదటనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. తరలి రాదటనే వసంతం. రాష్ట్రంలో గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ. గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ? వంట గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్ ప్రాబ్లం. అరే బాబు అయ్యగారు, ఎవర్రా ఇద్దరు? సర్పంచ్ గారి పిల్లలండి. కాదు, మారుస్తానన్నారు. ప్రసాద్ గారినా? బాధ కిడ్నీని పక్కన నుంచి వచ్చింది నువ్వేనా? వెళ్ళరా, నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇదిగో, నువ్వు ఇగోకెళ్తే బుక్ అయిపోతావు ఈ రోజు. స్మితా గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి. ఒకరోజు నేను షాట్ నుంచి పోతున్నా, కూర్చొని వచ్చి, రే నువ్వు వచ్చావేంటి, నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం ఏంటంటే, ఈ రోజు నీ బర్త్డే అంట కదా, అందుకని వచ్చాను. 3, 2, 1 స్టార్ట్. ఈ అమ్మాయి కావాలని మనోడికి ఎప్పటి నుంచో దొరకాలని చూస్తుంది, అందుకని వచ్చింది. గో కాదు ఆది గారు, ఆట ఆడుతున్నారా, భోజనాలు కూర్చున్నారా? వాళ్ళు ఆడేది కోకో, నేను ఆడుతుంది కూకో కూకో కూకో. నరేష్ నువ్వు రౌండ్. అరే నరేష్, ఇది ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. కొద్దిగా లైట్ గా మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. నేను బ్రతికే ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం.
చిన్నతనం లైఫ్ గుర్తురాని వాడు అసలు మనిషే కాదు. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నా జన్మ ధన్యం. ఇప్పటిదాకా నేను బ్రతికుండటం ఈ ఎపిసోడ్ కోసం బతుకున్నానేమో. ఆ రోజులు మళ్ళీ రావు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.